అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యే బహిరంగ సభకి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాళ్ల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐబీ చౌరస్తా వద్ద నూతన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పర్యవేక్షించి నగర పురవీధుల గుండా కార్యకర్తలతో బహిరంగ సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే భూభారతి పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎకరానికి తక్కువ 12,500 ఎకరం సంతోషంగా ఉన్నారు. ఈ రైతులకైతే మా ఊరు ఏదో దానకర్లకు ఏదో ఇచ్చేసారు. వారు శ్వేతపత్రం పెట్టారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక ప్రతి అక్కడికి వచ్చినా సరే బాధ్యతతో వచ్చినా చూసినాక కనీసం ఒక 50% బాధ్యత తగ్గుతుంది పరిస్థితి చూసిన ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడి దానికి కూడా సమాధానం చెప్తాను. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి కాకపోతే ప్రతిదానికి ఒక సమయం ప్రకారం చేసుకోబోతాం. మా గవర్నమెంట్ వచ్చి 15 మాసాలు మాత్రం. మాకు 15 మాసాలకు వాళ్ళు ఇచ్చింది కాలి చిప్ ఒకటి తీసేసి 6 నెలలు 1 year అయినట్టున్నారు. చెప్పిన యాక్సిడెంట్గా చెప్పిన ఎక్కడ పెట్టినంటే మనం బాగా చేసేది చెప్పి తీసేయమని చెప్పిన. ఇప్పుడు నాకు 6 నెలలు 9 నెలలకి తీసేసింది. విశిష్టత కోటీశ్వరుడు రోజు పూజ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని పక్కే అంటే మళ్ళీ చాలా మంది మళ్ళీ చెప్తారు కదా, ఒక 2-3 నెలల జూన్ లోపల విచిత్రాలు జరుగుతాయి. ఇక్కడ ప్రశ్న ఉంటాడు మంచిర్యాల నియోజకవర్గంలో అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు నా విన్నపం ఏంటంటే 1 o'clock లోపల 1 o'clock వరకు మహిళా సోదరులంతా బయలుదేరి గ్రౌండ్ వచ్చే విధంగా ఎవరైతే మూడో ఉంటారో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఐబీ అక్కడికి 12 కట్టౌట్ చేస్తే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఓపెన్ టాప్ ఉంటుంది కాబట్టి కాన్వాయ్ ఓపెన్ టాప్ దాని మీద అందరూ నడుచుకుంటూ వస్తాం. 10,000 మంది నడుచుకుంటూ వస్తారు. మార్కెట్ వాళ్ళు వస్తారు కాబట్టి దీనికి వచ్చి ప్రోడక్ట్ మంచాలకు ఏదైతే చరిత్ర రాసుకున్నాం ఆ చరిత్రలో ఇంకొక క్యాబ్లో ఎక్కువ ఫెదర్ యాడ్ కావాలి తప్పితే ఫెదర్ పోవద్దు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పీరియడ్లో ఇంకొక ఫెదర్ యాడ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ కూడా రాష్ట్రం లేదా దేశంలో మొదలైంది వచ్చి కాన్స్టిట్యూన్సీ మొత్తం 8-9 రోజులు 10 రోజులు సీరియస్ చేసి అయిపోయింది. సో ఈ రకంగా రేపు చాలా ఉన్నాయి. ఇక్కడ మిగతా చాలా పెద్ద అంతా మాట్లాడతారు. ఇంకా నాకు కూడా వీళ్ళందరూ చెప్పే ఒకటి ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తాను. శాతమైన కాలకు అభివృద్ధి రేపటి మీటింగ్ మీరు గట్టిగా నాకు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున చేస్తే ఇంకా నేను రేపు మీకు మాట్లాడేటప్పుడు ఇంకోటి అడగవచ్చు. గట్టి ఉంటే అడిగే ధైర్యం నాకు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళతోటి అర్థం చేసే శక్తి నాకు వస్తుంది. కాబట్టి మీటింగ్ ఎంత గట్టిగా చేస్తే నాకు అంత లాభం.